ఉండాలి అనుకొని ప్రిపేర్ అవుతున్నామా, సిద్ధపడుతున్నామా? ఏమ్మా చెప్పండి అమ్మా. నేను రోజు గుర్తు చేసుకుని అలా ఉండటానికి ప్రయత్నిస్తున్నాను. ఒక్కరన్నా చెప్పండి నాకు. ప్రభు సంతోషిస్తాడు, తర్వాత నేను సంతోషిస్తాను. ఏమ్మా, దేవుడు చెప్పింది వినటానికి చేయటానికి ఇక్కడికి వచ్చామా, లేకపోతే పాస్తయ్య కాలేజ్కి వచ్చాడని వచ్చారా? లేకపోతే పాస్తమ్మ అరుస్తుందా బాబు, ఆమె గొంతుకు మామూలుగా లేదు, ఆమె అరిసి తిట్టేస్తుంది అందుకే వచ్చామా అని వస్తున్నామా? మనం ఎందుకు వస్తున్నాం? ఎవరి కోసం వస్తున్నాం? నా కోసం వస్తున్నారా? అయ్యా నా కోసం వస్తున్నారా మీరు? కాదు కదా. పాస్తయ్య కోసం వస్తున్నారా? ఎవరి కోసం వాళ్ళే వస్తున్నాం. భర్త భార్య కోసం కాదు, భార్య భర్త కోసము కూడా కాదు. ఇప్పుడు యాకోబుకు రక్షణ కావాలి, నేను నరకానికి పోతుంటే అతను రావాలి. అది భార్య పిలిస్తే వస్తాడా? అలాగే ఆమె కూడా నాకు రక్షణ కావాలి అనుకుంటే ఆమె రావాలి. భర్త పిలుస్తాడా? లేదు. ప్రేమ దేవుని బిడ్డలారా, ఎవరి రక్షణ వాడికే. కాబట్టి ప్రేమైన దేవుని బిడ్డలారా, ప్రభు మాట్లాడుతుండగా హృదయాలు సిద్ధం చేసుకోండి. హృదయాలు సిద్ధం చేసుకొని తెరుచుకొని జాగ్రత్తగా విందాం. విన్న మాటలు సరి చేసుకుందాం. సరి చేసుకుని అప్పుడు పరిశుద్ధంగా బలలో చేయొద్దాం. ఈరోజు బలలో ఎవరు చేయాలి? పరిశుద్ధంగా ఉండే బలలో చేయాలి. అయితే 11 మంది పరిశుద్ధంగా ఉన్నారు, దేవుడిని వెంబడించారు, దేవుడి మాట విన్నారు, దేవుడు చెప్పింది చేశారు. వాళ్ళు ఏం చేశారు? ధైర్యంగా బలలో చేపెట్టారు. ఒకడేం చేశాడు? వాడికి ఆశ ఎక్కువ. అప్పటికి దేవుడు ఇచ్చేశాడు. వాడు ఆలోచన చూసే ఏంటది? డబ్బులు సంచి ఇచ్చేశాడు. అయినా వాడు ఏం చేశాడు? ఇంకా వాడికి ఆశ తీరలేదు. ఏ సైన్ అమ్మేస్తే ఎంత భయంకరమైన డబ్బు, చాలా పాపిస్తుందండి. జాగ్రత్త. ఆ డబ్బు మనల్ని పతనం చేస్తుంది. ఆ డబ్బే మనల్ని నరకం దాకా నడిపిస్తుంది. ఏమయ్యాడండి? వాడు కింద పడితేనంట, ఒక చెట్టు మీద కింద పడితే పేగులు బయటకు వచ్చినాయి. యోధాకి పేగులు బయటకు వచ్చినాయి అంటండి. ఎందుకు వచ్చింది అతనికి ఆ మరణం? చెప్పండి. వాళ్ళు 12 మంది శిష్యులు కదా, 11 మంది బాగున్నారు. ఈ ఒక్కడికే ఎందుకు వచ్చింది అటువంటి మరణం? దేన్ని ప్రేమించాడు? ధనమును ప్రేమించాడు. ప్రేమించడమే కాదు, ఎవరిని అమ్మేశాడు? ప్రభునే అమ్మేశాడు. కాబట్టి ప్రేమన్న దేవుని బిడ్డలారా, ప్రభు అంటున్నాడు, నా బిడ్డలారా మీరు ఏది కూడా చింతపడకండి. మీకేం కావాలో నాకు తెలుసు. నేను మీకు కావలసినవి నేను ఇస్తాను, నేను పెడతాను, మిమ్మల్ని బ్రతికిస్తాను, పోషిస్తాను, నడిపిస్తాను. మీకెందుకు బాధ అని ఆయన చెప్తున్నాడు. ఆయన మాట మనం ఎక్కడ లెక్క చేస్తున్నామండి? లెక్క చేయట్లేదు. ఆయన అలాగే చెప్తాడు. ఆయన ఏమన్నా పెడతాడా తెచ్చి? మనం కష్టపడుకోవాలండి. మనం వెళ్ళి కష్టపడుకోవాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజుల్లో సేవకులు సేవ చేస్తే సరే దశమ భాగాలు లేకపోతే దేవుడు ఆశీర్వదించి ఉన్నత స్థలంలో పెడుతున్నారు. అపోస్తులకి ఏమో చూడండి, అపోస్తులకి ఏముంది? వాళ్ళకి ఏమీ లేదు. వాళ్ళకి కాళ్ళు నడకలు నడిచి వాళ్ళు సేవ చేశారండి. ఆఖరికి మరణం ఎలా వచ్చిందో తెలుసా? అర్ధసాక్షులు అయిపోయారు వాళ్ళు. అర్ధసాక్షులు చంపబడ్డారు. వాళ్ళు చంపబడ్డారు. ఎవరి కోసం? ప్రభు నా కోసం చచ్చిపోయాడు, నన్ను బ్రతికించాడు. ఈ రోజు నేను అనేక మందిని బ్రతికించడానికి నన్ను ఏర్పరచుకున్నాడు. కాబట్టి నేను కూడా నా ప్రభు చెప్పినట్టు నేను కూడా చనిపోతాను అని వాళ్ళు నమ్మకంగా యథార్థంగా పనిచేసినట్టు మనం చూస్తున్నాం. కాబట్టి ఇప్పుడు మన దేవుని బిడ్డరా, ఇక్కడ కూర్చుని మిమ్మల్ని
అలాగా హతసాక్షులు అమ్మని నేను చెప్పట్లేదు, లేకపోతే సేవ చేయండి అని నేను చెప్పట్లేదు, సువార్త ప్రకటించండి అని నేను చెప్పట్లేదు. నేను చెప్పేది ఒకటే, మనకి ప్రభు ఏమిచ్చాడు? మారు మనసు రక్షణ పొందుకొని పరిశుద్ధంగా జీవించండి, నేను వచ్చినప్పుడు మిమ్మల్ని తీసుకెళ్తాను, నేను చెప్పిన మాట వినండి, నా మార్గంలో నడవండి. ఇంతే ఆయన చెప్పింది మనకి. పరువులు రాళ్ళు రప్పలు మొయ్యమనలేదు, కొండలు గుట్టలు మొయ్యమనలేదు మనల్ని, ఆయనకి ఇష్టంగా జీవించమన్నాడు. కాబట్టి ఈరోజు ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఎంతమంది ఈ వాక్యం విని మార్పు చెంది ఇక ఇప్పుడు వరకు నా హృదయం అంతా పాపమే నిండిపోయింది, పైకి మాత్రము నటిస్తున్నాను, వేషధారిగా ఉన్నానని మనము పశ్చాత్తాపడి మన జీవితాలు మార్చుకుంటే ప్రేమన దేవుని బిడ్డరా, మనం చాలా చాలా ధన్యులం అవుతాము, అదృష్టవంతులం అవుతాము. ఎందుకో తెలుసా? ప్రభు త్వరగా వచ్చి మనల్ని తీసుకుని వెళ్ళిపోతాడు. హల్లెలూయా, హల్లెలూయా. మంచిది ప్రేమన దేవుని బిడ్డరా, వాక్యంలోకి వెళ్ళిపోదాం. ఇర్మియా తీయండి ఒకసారి, పాత నిబంధన ఇర్మియా గ్రంథము 7వ అధ్యాయము 2వ వచనం నుంచి చదవండి. చదివి ఎవరైనా బైబిల్ చదివితే తీయండి, లేదంటే అందరూ నన్ను చూడాలి. చాలండి, చిన్న ప్రార్థన చేసుకున్న తర్వాత సిద్ధపడతాం. చిన్న ప్రార్థన ఏమని చేసుకుంటారో మీ ఇష్టం. ఇప్పటి వరకు పరిశుద్ధాత్మ దేవుడు హెచ్చరిక మాటలు చెప్పాడు మనకి. ఏమి నిర్ణయించుకుంటారో మీ ఇష్టం. ఇక ప్రేమగల తండ్రి యేసయ్యా, మీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. నా దేవా, నా తండ్రి, మీ స్తోత్రములు ప్రభా. తండ్రి నెలంతా కాచి కాపాడి ప్రభా. ఇదిగో ప్రభా నాయన, ఇదిగో మొదటిదనైనా వారం అయా బల్ల ఆరాధన నాయన మాకు ఇచ్చినందుకు మీ స్తోత్రం. చిన్న మందగా కూడుకున్న ప్రభా, మీకు వందనాలు ప్రభా. నాయన మీ స్తోత్రం. చిన్న మందనే నేను ఎత్తుకుని పోతాను నా రాజ్యానికి అన్నారు ప్రభా. మీ స్తోత్రం. నాకు అప్పచెప్పిన ఈ ఆత్మలు ప్రభా అయ్యా విడవబడకూడదు ప్రభా. అయ్యా మార్పు చెంది ప్రభా అయ్యా మీ రాజ్యం చేర్చుకుంటారని ప్రభా విశ్వాసంతో ప్రార్థిస్తున్నాను, అడుగుతున్నాను ప్రభా. అయ్యా సహాయం చేయండి. ఈ బలహీనురాన్ని జ్ఞాపకం చేసుకోండి, ఆత్మతో నింపండి, నాలో మీరు నాయన నాతో మాట్లాడండి, బిడ్డలందరితో మాట్లాడి మీ నామాన్ని మహిమ తెచ్చుకుంటారని యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థించి అడిగి పొందుకుని ఉన్నాను తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. అందరూ కూడా బైబిల్ ఎవ్వరు కూడా ఓపెన్ చేయొద్దు దయచేసి. కావాలంటే మీరు వెళ్ళిపోయేటప్పుడు మళ్ళీ నేను రిఫరెన్స్ ఇస్తా, రాసుకుందు. కానీ అందరూ నా వైపే చూడాలి, పిల్లల కానించి పెద్దోళ్ళ దాకా నా వైపే చూడాలి. మళ్ళీ చదవండి. నీవు యెహోవా మందిర ద్వారమున నిలబడి ఈ మాట అచ్చటనే ప్రకటింపు. ఏమని చదవండి? ప్రకటింపు. యెహోవాకు నమస్కారం చేయటకై ఈ ద్వారములలో బడి ప్రవేశించు యూదావారులారా, యెహోవా మాట వినుడి. చాలండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ దేవుడు ఎవరితో మాట్లాడుతున్నాడంటే ఇర్మియాని పిలిచి ఇర్మియాకి చెప్తున్నాడు, అయ్యా నాయన ద్వారము దగ్గరికి వస్తారు. ఎవరు? ప్రజలు. ఇశ్రాయేలు ప్రజలు కానివ్వండి, యూదా ప్రజలు కానీ మందిరంలోకి రావటానికి ద్వారము దగ్గరకు వస్తారు. నువ్వు తొందరపడి లోపలికి రానివద్దు వాళ్ళని, తొందరపడి వాళ్ళని లోపలికి రానివద్దు. అక్కడే నిలబెట్టేసి. ఎక్కడ నిలబెట్టేసి? ద్వారము దగ్గరే, అంటే తలుపు దగ్గర, చర్చి తలుపు దగ్గర నిలబెట్టేసి వాళ్ళకి ఏం చేయమంటున్నాడు? ఆ మాటలు ప్రకటించమంటున్నాడు. ఎవరి మాటలు? యెహోవా మాటలు అక్కడే ద్వారము దగ్గరే వాళ్ళకి ప్రకటించు. ఏమని ప్రకటించమంటున్నాడు?
యెహోవా ఈ మాట అచ్చటనే ప్రకటించును. ఆ యెహోవాకు ఆ నమస్కారం చేయుటకై. ఎందుకంటే అండి నమస్కారం అక్కడే ప్రకటించుము. ఎవరికి నమస్కారం చేయాలి? యెహోవాకు నమస్కారం చేయుటకు ఈ ద్వారములో పడి ప్రవేశించు యూదావారులారా, యెహోవా మాట వినుడి. సైన్యములకు అధిపతియగు ఇశ్రాయేలు యొక్క దేవుడకు ఇలాగ సెలవిచ్చుచున్నాడు, నేను ఏంటంటే ప్రియమైన దేవుడు బిడ్డలారా, ద్వారపు దగ్గర నిలబడ్డారు ఇర్మీయా భక్తుడు. ఎక్కడ నిలబడ్డాడు అంటే తలుపు దగ్గరే నిలబడ్డాడు. అక్కడ అందరిని ఆపేశాడు. ఆపేసి వాళ్ళందరికీ చెప్తున్నాడు, యూదా ప్రజలారా, ఇశ్రాయేలు ప్రజలారా, మీరు లోపలికి ప్రవేశించి యెహోవాకి నమస్కారము చేయాలి. ఎవరికి నమస్కారం చేయాలండి? యెహోవా దేవుడికి నమస్కారము చేయాలి అని అక్కడే చెప్పాడు. ఎవరికి నమస్కారం చేయాలంటే మనము యెహోవాకు నమస్కారం చేయాలని పాత నిబంధన ఆత్మీయ అదేంటే యెహోవా దేవుడు కాలంలో నమస్కారం చేయమని చెప్పాడు. ఈ కాలంలో యేసు ప్రభు వచ్చాక ఈ కాలంలో ప్రభు ఏం చెప్తున్నాడు? నువ్వు ఆలయంలోకి లోపలికి వచ్చినప్పుడు ఏం చెయ్యి? మోకరించి ప్రార్థన చెయ్యి అని చెప్తున్నాడు. అర్థమవుతుందండి? ఇక్కడికి వచ్చి ఏం చేయాలి? లోపలికి ద్వారంలోకి వచ్చిన తర్వాత ఏం చేయాలి? మోకరించి ప్రార్థన చేయాలి. ఎవరికి ప్రార్థన? యేసయ్యకి మనము ప్రార్థన చేయాలని ప్రభు చెప్తున్నాడు. 3 నుంచి మరొకసారి చదవండి. నేను ఈ స్థలమున మిమ్మును దూషింపజేయనట్లు మీ మార్గములను మీ క్రియలను తిట్టుకోండి. ఏమంటండి? ఈ స్థలములలో అంటే ఏ స్థలము? ఈ మందిరములో మీరు ఉండాలి అంటే మీ మార్గాలు దిద్దుకోండి. మిమ్మల్ని నివసింప చేయాలి అంటే నేను ఇక్కడ ఉంచాలి మిమ్మల్ని అంటే మన భాషలో మిమ్మల్ని ఇక్కడ నేను ఉంచాలి అంటే దేవుడు చెప్తున్నాడు మనకి మాట. ఏమని? నేను ఇక్కడ మిమ్మల్ని ఉంచాలి అంటే మీ మార్గములు ఏంటండి? ఎవరి మార్గములు? మన మార్గములు, మన క్రియలు ఏం చేయాలి? దిద్దుకోండి. ఏమంటండి? మనం ఇక్కడ మందిరంలో ఉండాలి అంటే ఏం చేయాలంట? మన మార్గాలు ఏం చేయాలి? దిద్దుకోవాలి. క్రియలు దిద్దుకోవాలి, మార్గాలు అని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. మరి ఇప్పుడు మనం పరిశోధించుకుందాం. ఏం దిద్దుకోవాలి? దేవుడు నాతో మాట్లాడుతున్నాడు కదా, నీ మార్గాలు దిద్దుకో అంటున్నాడు, నీ క్రియలు దిద్దుకో అంటున్నాడు. ఏమున్నాయి నాలో క్రియలు? ఏంటి ఆ క్రియలు అన్నది మనం ఏం చేయాలి? కలవరపడాలి, భయపడాలి. పక్కవాళ్ళు ఎవరన్నట్టు బెదిరించవచ్చు. ఏమండి? పాస్టర్ అన్నదనుకోండి, నీ ప్రవర్తన బాగాలేదు దిద్దుకో, నీ క్రియలు బాగాలేదు దిద్దుకో అంటే పాస్టర్ అమ్మని తిట్టవచ్చు. మరి మన మాట్లాడేది ఇప్పుడు ఎవరు? ఏమండి? యేసయ్య కదా మనతో మాట్లాడుతున్నాడు. మరి దిద్దుకోవాలా కప్పెట్టుకోవాలా? ఏమండి? దిద్దుకోవాలా కప్పెట్టుకోవాలా? దిద్దుకోవాలి. దిద్దుకోండి. నొక్కి ఒక్కాలించి ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. ప్రేమన్న దేవుని బిడ్డలారా, తప్పించుకుంటానికి లేదు. ఒకవేళ పాస్టమ్మకు తెలీదు, లేకపోతే నా పక్క వాళ్ళకి తెలీదు నేనేం చేశానో దిద్దుకుంటానికి, ఆమె చెప్తే నేను దిద్దుకుంటానని అది ఒక
మీ మనసులో అనిపిస్తే నష్టపోయింది ఎవరు? ఎవరండి? ఎక్కడికి వెళ్ళము? ఎక్కడికి వెళ్ళము? వెళ్ళము. పొద్దుటైతే వంట చేస్తే మాట్లాడుకుంటున్నారు. మేము సెలలో చూసాము, అక్కడ 2 మార్గాలు ఉన్నాయి. ఒకరు తెల్ల బట్టలు వేసుకుని వెళ్ళిపోతున్నారు, ఒకరు నల్ల బట్టలు వేసుకుని వెళ్ళిపోతున్నారు చీకట్లో. చూస్తే భయం వేస్తుంది అని మార్తమ్మను మేరీ పొద్దుట మరి మాట్లాడుతూ ఉన్నారు. చూస్తేనే భయం వేసింది కదా. మరి ఈ 2 మార్గంలో ఈ మార్గంలో నడవాలి అంటే భయం కదా, భయం వేస్తుంది కదా. మరి భయం వేస్తుంది అని అనుకోతే మనం ఇప్పుడు ప్రభు ఏం చెప్తున్నాడు? వద్దు నాయనా, వద్దమ్మా, తిట్టుకుంటే మీరు ఈ మార్గంలో వెళ్తారు అని చెప్తున్నాడు. భయపడకు అవసరం లేదు, మనకి భయపడవలసిన అవసరం లేదు. హల్లెలూయా. నేను మార్పు చెందుతాను, నా ప్రభు కూడా నేను వెళ్తాను అని అనుకున్నప్పుడు ఎందుకు భయపడాలి? ఎందుకు భయపడాలి? లేదు, నాకు లోకమే కావాలి, ఆ దుష్టుడితోటే సావాసం చేస్తాను, నాకు ఇష్టం వచ్చినట్టే నేను మాట్లాడతాను, నాకు ఇష్టం వచ్చిన దారిలో నేను వెళ్తాను అంటే ఆ చీకటి మార్గము తప్పదు. ఏమంటున్నాడు? నువ్వు ఈ మందిరంలో ఉండాలి అంటే ఏం దిద్దుకో? నీ క్రియలు దిద్దుకో. ఎలా ఉన్నాయి నీ క్రియలు? ఎక్కడికి వెళ్తున్నావు? మార్గము అంటే దారి. ఎక్కడికి వెళ్తున్నావు? భర్తకి చెప్పి ఒక చోటుకు వెళ్ళిపోయి ఇంకో చోటుకు వెళ్తున్నావేమో జాగ్రత్త. భార్యకి చెప్పి భర్త అన్నవాడు ఒక చోటుకు వెళ్ళిపోయి ఇంకో చోటుకు వెళ్తున్నాడేమో జాగ్రత్త. చెప్పండి మీ ఇంటికి వెళ్ళి మీ మొగుడికి, ఇప్పుడైనా బ్రతుకులు మార్చుకోమని చెప్పండి. ఒరే బాబు, బతుకు మార్చుకోకపోతే నరకానికి పోతాం, జాగ్రత్త అని చెప్పండి బిడ్డలారా. మన క్రియలు మార్చుకోమని చెప్తున్నాడు. సరే, ఆ క్రియలు ఏంటో చూద్దాం. చదవండి, ఇప్పుడు మళ్ళీ చదవండి, కంటిన్యూ చేయండి. ఏమంటే మీరు ఏం దిద్దుకోవాలి? మీ మార్గము, మీ క్రియలు దిద్దుకోండి. ఈ స్థలం ఏంటి? ఏంటి స్థలము? యెహోవా ఆలయము. అంటే తండ్రి ఇల్లు. తండ్రి ఇల్లు. ఇదేంటిది? తండ్రి ఇల్లు. ఇందులో మన క్రియలు చెడ్డగా ఉండొచ్చా? మన మార్గం ఒక్కరి మార్గం ఉండొచ్చా? ఏమండి? దేవుడు, మన దేవుడు ఎవరు? పరిశుద్ధుడు. పరిశుద్ధుడండి, పరమ తండ్రి, పునరుద్ధానుడైన, వెలుగునే వస్త్రముగా ధరించిన వాడు ఆయన. మరి ఆయన దగ్గర ఈ ఆటలన్నీ చెల్తాయా? మనకి చెల్లవు. అందుకే దిద్దుకోమంటున్నాడు. ఎంత ప్రేమ గల దేవుడు అండి. నా బిడ్డలారా, ఈ ఆలయంలో నేను ఉంటాను, నాది కాబట్టి మీరు కూడా దిద్దుకొని నా దగ్గరికి రండి. నేనుండే చోటికి మిమ్మల్ని కూడా తీసుకెళ్తానంటున్నాడు. వదిలేస్తానంటలేదు ఆయన, తీసుకెళ్తాను అంటున్నాడు. ఏంటంటే మనకు బాధ? నాకు అర్థం కాదు. ఈ లోకమే కావాలా? చెప్పండి, లోకం కావాలా? చదవండి. స్థలము యెహోవా ఆలయము, ఈ స్థలము యెహోవా ఆలయము, ఈ స్థలము యెహోవా ఆలయం అని మీరు చెప్పుకుంటున్నారే, ఈ మోసకరమైన మాటలు ఆధారం చేసుకున్నట్టు చాలా. ఏమంట? ఎన్నిసార్లు అండి? ఎన్నిసార్లు అక్కడ రాయబడ్డది? 3 సార్లు రాయబడ్డది. బైబిల్ పట్టుకుంటాం, బైబిల్ పట్టుకుంటాం, ఓ తెల్ల చెల్లు కట్టుకుని వచ్చేస్తుంటాం. ఎక్కడికి వెళ్తున్నావు అక్క అని పొరపాటును అడుగుతారు వాళ్ళు. మేము కాబట్టి చర్చికి వెళ్ళిపోతున్నామని, ప్రార్థనకి వెళ్ళిపోతున్నాం, లేదా చర్చికి వెళ్ళిపోతున్నాం, మందిరానికి వెళ్ళిపోతున్నాం. అబ్బో, ఇంగ్లీష్లో, తెలుగులో, తమిళ్లో కూడా చెప్పేస్తాను అందరికి. ఎక్కడికి వెళ్ళిపోతున్నామని? ఆ మందిరానికి వెళ్తున్నామని, ఆ మందిరానికి వెళ్ళి ఆ పరిశుద్ధుడైన దేవుడి దగ్గర నేను కూడా పరిశుద్ధంగా ఆయనకి నమస్కారం చేస్తున్నాను.
ఏం మాటలు అంటే ఎవరన్నారు? నేనన్నానా? ఓయమ్మో నేననలేదు తల్లో, మీకో దండము. నేననలేదు. ఎవరన్నారండి ఈ మాట? అది సంగతి. అది పాస్టర్ అనలేదు. ఇప్పుడు కాదు, అది ఆ పాత చర్చి దగ్గర ఉన్నప్పుడు నాకు వచ్చేవి నిందలు మామూలుగా వచ్చేవి కాదు. అక్కడ వాక్యంలో ఉన్నాయి చెప్తే పాస్టమ్మ బాంటడిగా నాకే చెప్పింది ఆ వాక్యం. నన్ను చూసే చెప్పింది, నా గురించే చెప్పింది అనేసేసి ఓయమ్మ మామూలుగా నన్ను మరి అమ్మేసుకోలేదండి. నన్ను ఏం చేయలేదు, అమ్మేయలేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు మోసకరమైన మాటల్ని ఆధారం చేసుకోకండి. ఇక్కడ నాకు నీకు మనందరికీ చెప్తున్నాడు. ఇక్కడ నేను పెద్ద పుడింగిని కాదు. ఇక్కడ వాక్యము రెండంచుల ఖడ్గము. ఇటు మీ హృదయంలో ఎలా గుచ్చుకుంటుందో నా హృదయంలో కూడా గుచ్చుకుంటుంది. ఇంకోటి గుర్తు పెట్టుకోండి, ఖడ్గం ఎక్కడి నుంచి రావాలి? నా దగ్గర నుంచే రావాలి. మీ దగ్గర నుంచి నా దగ్గర రావటం కాదు, ఇక్కడి నుంచే స్టార్ట్ అవుతుంది. నాలో దిగాక మీలోకి వస్తుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎవరైతే యథార్థంగా మన జీవితాన్ని మనం మార్చుకోవడానికి ప్రయత్నిస్తామో, దేవుని మాట వినటానికి చాలా జాగ్రత్తగా భయభక్తులు కలిగి ఉంటామో, అప్పుడు మన హృదయాలు ప్రభు చూస్తున్నాడు. అప్పుడు చూస్తాడండి. మన హృదయంలో మార్పు చెందుతున్నామా, భయభక్తులు కలిగి ఉన్నామా, ఆ మాటలకు లోపడుతున్నామా? లేదు. పోతే పోనీ ఆత్మ ఎక్కడ పోతుందో, పోతే పోనీ అని అనుకుంటే మాత్రము నేను చెప్తున్నాను కదా, ఎక్కడ ఉంటాం? చీకటే. చీకటే మనకి గతి. చదవండి ఇంకా. ఆధారం చేసుకోకండి. ఏమంటండి? మీరు ఆధారం చేసుకోకండి మోసకరమైన మాటలు. మీ మార్గములను మీ క్రియలను మీరు యథార్థముగా స్వస్థపరచుకుని ప్రతి వాడును పొరుగు వారి ఎడల తప్పక న్యాయము జరిగించి రక్తము చింతింపకయు మీకు కీడు కలగచేయు అన్య దేవతలను అనుసరింపకయు ఈ స్థలమున తమకు నిత్యముగా ముందుకై పూర్వకాలమున నేను మీ పితరులకు ఇచ్చిన దేశమున నిధులు ఇక్కడ మనకి మళ్ళీ గుర్తు చేస్తుంది. ఏంటి అంటే పైన ఏమన్నాడు? మీ క్రియలు జాగ్రత్తగా చూసుకోండి అన్నాడు. మీ నడవడి మార్చుకోండి అన్నాడు. తర్వాత ఏమన్నాడు? మీ మాటలు ఏం మాటలు అంటామని? మోసకరమైన మాటలు. మీ ఏంటి? ఏం మాట అది? చర్చికి వెళ్తున్నాం, మందిరానికి వెళ్తున్నాం అని పదే పదే చెప్పుకుంటాము. మోసము. మోసము అంటే ప్రభు దృష్టిలో మనం మోసం చేస్తున్నాం అంటున్నాడు దేవుడు. ఏమంటున్నాడు? మనం మోసపు మాటలు మాట్లాడుతున్నామంట. నిజమే ప్రేమన దేవుడున్నారా? 100% నిజం అది. మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా అది నిజము. కొంతమంది నిజంగా భయభక్తులతో వస్తారు. కొంతమంది ఆదివారం కదా పక్కోళ్ళు అడుగుతారని వస్తారు. కొంతమంది టైం పాస్ కోసం వస్తారు. అర్థమవుతుందా ప్రేమ దేవుని బిడ్డలారా? లేకపోతే కొంతమంది భార్యలు పోరు పడలేక వస్తారు. కొంతమంది భర్తలు పోరు పడలేక భార్యలు వస్తూ ఉంటారు. అంతే తప్ప నేను మార్పు చెందుతాను, నరకం తప్పించుకుంటాను, నా జీవితాన్ని మార్చుకుంటాను, ప్రభు చెప్పింది నేను చేస్తాను అని ఎవరు కూడా నలిగిన మనసుతో విరిగిన హృదయంతో వచ్చేవాళ్ళు చాలా చాలా తక్కువ. అందుకే దేవుడు మాట్లాడాడు. ఇక్కడ దేవుడు మాట్లాడింది సత్యమా, మనం మాట్లాడింది సత్యమండి? ఆయన చెప్పింది నిజమేనా కాదా? ఏమా మనం అనుకున్నది కరెక్టా? కాదు. మోసపు మాటలు మానేసి మళ్ళీ 5 నుంచి ఒకసారి మళ్ళీ కంటిన్యూ చేయండి. ఏమంటండి? మీ మార్గములు
చక్కబరుచుకొని అంటే మార్పు చెంది. ఇప్పుడు నేను మీకు చెప్తున్నాను కదా, ఏం చెప్పాను? ఏమన్నాడు? యథార్థంగా మీ మార్గములు ఏం చేయండి, చక్కబరుచుకోండి అంటున్నాడు. ప్రతివాడు తన పొరుగు వాని ఎడల తప్పక న్యాయం జరిగించి. ఏం చేయాలంటే అండి, న్యాయం జరిగించి మరొకసారి 5 నుంచి మళ్ళీ చదవండి. మీ మార్గములను మీ క్రియలను మీరు యథార్థముగా, ఏమంటే మీరు యథార్థముగా చక్కబరుచుకొని ఎలా ఉందండి రోజు నుంచి చెప్పండి. యథార్థముగా ఒక్కరు ఎవరో ఏదో అంటారని కాదు, ఎవరో ఏదో చెప్తారని కాదు, పాస్టర్ అడుగుతారని కాదు, వద్దు. ఆయనకి మనం సమాధానం చెప్పుకోవాలి. ఎలా ఉండమంటున్నాడు? యథార్థత కలిగి. యథార్థత కలిగి ఏం చేయమంటున్నాడు? చక్కబరుచుకొని ప్రతివాడు కూడా తన పొరుగు వారిని ఏం చేయాలి? ఎప్పుడు న్యాయం జరిగిస్తాం పొరుగు వారి పనులు? మనం యథార్థంగా ఉన్నప్పుడు. ఏమండి, మనము దేవుని మాట విని దేవుని మార్గంలో నడిచినప్పుడు పొరుగు వారికి మనం ఏం చేస్తాము? న్యాయము మనం చేస్తామని మరి ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. కాబట్టి ప్రేమల దేవుని బిడ్డారా, ఇక్కడ ప్రభు మొదటగా మనకు ఏం చెప్పాడు? అక్కడే చెప్పాడు. ఎక్కడ చెప్పాడండి? ద్వారము దగ్గర చెప్పాడు. మీరు లోపలికి వచ్చి ఎవరికి నమస్కారం చేయాలి? యెహోవా దేవుడికి నమస్కారం. అంటే మనం భయముతో వణుకుతో మారు మనసుతో వచ్చి ఇక్కడ ప్రార్థన చేయాలి. ఎవరి సన్నిధిలో, ఎవరి నామంలో ప్రార్థన చేయాలి? దేవుని నామంలో ప్రార్థన మొదటి చెయ్యి. తర్వాత నీలో ఉన్న క్రియలు ఏం చేయమంటున్నాడు? ఆ ద్వారము దగ్గర నువ్వేం చెయ్యి? ఏం చేయాలి? నమస్కారము చేయమన్నాడు. మళ్ళీ ఏమన్నాడు? సైన్యములకు అధిపతి అయిన మరి ఇశ్రాయేలు ప్రజలకి దేవుడు ఏం చెప్తున్నాడంట? యెహోవా ఇలాగ సెలవిస్తున్నాడు, నేను ఈ స్థలమును మీకు నేను ఏమంట ఈ స్థలమును మీకు నివసింప చేసినట్లు మీ మార్గంలో నేను మీకు ఈ స్థలము ఇవ్వాలి. అంటే ఏం చేయండి? ఈ మార్గమున ఏం చేయండి? ఈ క్రియలు దిద్దుకోండి. ప్రేమన సంగమా, దేవుని బిడ్డలారా, మనమందరం కూడా మన క్రియలు దిద్దుకోవాలి. ఎక్కడ దిద్దుకోవాలి? ఇది ఆయన మందిరము, ఆయన దేవాలయము, ఆయన ఇల్లు అయింది ఉంది కాబట్టి మనం ఇక్కడికి వచ్చి సాగిలపడి మనము మన క్రియలు దిద్దుకోవాలి మొదటగా కదండి. మనం నడక సరి చేసుకోవాలి. మన నడక సరి చేసుకోవాలి. దయగల దేవుడు, ప్రేమ గల తండ్రి అంటున్నాడు కదా, ఇక్కడ మీరు యథార్థత కలిగి ఇప్పుడైనా మీరు ఏం చేయండి? మళ్ళీ 5లో చెప్తున్నాడు, ఎలా ఉండమంటున్నాడు? యథార్థంగా మీరు చక్కపరచుకోండి. వదిలిపెట్టేయండి పాపము, క్రియలు మార్చుకోండి, దిద్దుకోండి. యథార్థంగా ఏం చేయండి? చక్కబెట్టుకోండి అంటున్నారు. ఇక చూడండి రెండోది, అదే ఇర్మియా 17వ అధ్యాయము 9వ వచనం. 17వ అధ్యాయము 9వ వచనం చదవండి. హృదయము అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలదు. ఏమంటే దాని గ్రహింపగలవాడు ఎవడు? పడవలేడు. చాలు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇందాక ప్రభు మనకి చెప్పింది మీరు చక్కబెట్టుకోండి, దిద్దుకోండి, ఇవన్నీ చెప్పాడు. అంటే అవి ఎక్కడున్నాయని ప్రభువుకు తెలుసు. ఎక్కడున్నాయండి? హృదయంలో ఉన్నాయి. నాకు తెలుసు కాబట్టి నా బిడ్డలారా, ప్రేమతో చెప్తున్నాను. నేను చేసుకున్న బిడ్డలు మీరు, నా కోరికతో చేసుకున్నాను. నా రక్తాన్ని మీకు ఇచ్చి రక్షణ ఇచ్చాను కాబట్టి దిద్దుకోండి, సరి చేసుకోండి అని చెప్పాడు. ఎందుకు చెప్పాడు? హృదయము ఏమన్నాడు? ఎటువంటిదంట హృదయము? ఎటువంటి? మోసకరమైనది. హృదయము మోసకరమైనది. మనం అనుకుంటున్నాం మనం బాగున్నాం, చాలా
తెలుసు, మనకి తెలియదు. మోసకరమైనది జాగ్రత్త, మోసముతో నిండుకొని ఉంది జాగ్రత్త. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏంటది? హృదయము. ఇంకేమన్నాడు? అన్నిటికంటే మోసకరమైనది. అన్నిటికంటే మోసకరమైనది ఏంటండి? అది భయంకరమైన వ్యాధి కలది. అది వ్యాధితో నిండుకుంది. అది ఎవరు లేదు. ఎవరు గ్రహింపగలుగుతారో తెలుసా? యేసయ్య మాత్రమే దాన్ని గ్రహించేవాడు. ప్రతి కాలము చేయటకు యెహోవా నేను హృదయము పరిశోధించువాడు. ఏమంటండి? ఎవరు బట్టండి? ఒకని ప్రవర్తనను బట్టి, ఒకని ప్రవర్తన బట్టి, వాడి క్రియలు బట్టి వాడికి నేను ఫలాలు ప్రతికారం చేయటప్పుడు యెహోవాను నేను. హృదయం ఏం చేస్తాడంట? పరిశోధిస్తాడు. మనం అనుకుంటాం లోపల బనీలు, పైన సెట్, పైన స్వెటరు అన్నీ వేసుకున్నాం, లోపల ఎవరు చూస్తున్నారులే, లోపలి ఎవరు చూస్తున్నారులే అని అనుకుంటాం. పై భక్తి, పై భక్తి. ప్రియమైన దేవుని బిడ్డలారా, పెదవులతో ప్రార్థన చేసేస్తున్నాం, పెదవులతో ఆరాధన చేసేస్తున్నామేమో, దేవుని పలికేస్తున్నామేమో. ఇందాక ప్రభువు చెప్తున్నాడు, ఇది దేవుని మందిరము, దేవుని మందిరము, దేవుని మందిరము అంటున్నారు. కానీ మీ మాటలు ఎలా ఉన్నాయి? మోసకరమైనవని ప్రభు చెప్తున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనలో ఉన్నవన్నీ కూడా ఎక్కడున్నాయి? మనం అనుకున్నవన్నీ ఎక్కడున్నాయి? ఎవరికి తెలిసింది? ఈ రోజు నిజంగా మార్పు చెందాలని అనుకుంటే, ఎవరైనా సరే, ఎవరైనా కానివ్వండి, మార్పు చెందాలి. నా హృదయం అంతా కూడా దేంతో నిండిపోయింది? వ్యాధి, పాపముతో నిండిపోయింది. పాపము ఒక వ్యాధి లాంటిది. వ్యాధితో ఉన్నాను నేను. ఆ వ్యాధి పోవాలంటే ప్రభు పాదాల దగ్గరికి వెళ్ళాలి. చూడండి, మనకు అన్ని రకాల వ్యాధులు వస్తున్నాయి, రోగాలు వస్తున్నాయి. టెస్ట్ చేయించుకుంటున్నాం కదా, మెడిసిన్ వాడుకున్నాము. అయ్యో నేను బాగుపడాలి, బ్రతకాలి, నేను బాగుండాలి అని ఈ శరీరానికి అనేక రకాల మందులు, అందంగా ఉండటానికి అనేక రకాల క్రీములు. ఏంటంటే క్రీములు అంటున్నా, క్రీములేనా? క్రీములు. ఆ క్రీములు ఈ క్రీమ్ నుంచి ఆ గంటకోపు క్రీము, ఆ గంటకోపు క్రీము. తెల్లగా వస్తాడు, అబ్బో ఇంకా తెల్లగా అవ్వాలి, ఇంకా తెల్లగా అవ్వాలి. ఇన్ని ఆశలు మనకున్నాయి. కానీ భయంకరమైన వ్యాధి ఉంటుంది మనకు, భయంకరమైన వ్యాధి ఉంది. ఆ వ్యాధి కోసమే ఆయన మన కోసం ప్రాణం పెట్టింది. ఎందుకో తెలుసా? హృదయంలో వ్యాధి ఉంది. ఆ వ్యాధి తగ్గించడానికి రక్తాన్ని చెల్లించాడు. ఈ రోజు వ్యాధిని తగ్గించుకుంటారా? స్వస్థపరచమని ప్రభువుని అడుగుతారా? లేకపోతే వద్దులే ఆ వ్యాధి ఉండని అని అంటారా? అందరూ ఎవరి మాట చెప్పాలి. ఏమా వ్యాధిని తగ్గించుకుంటారా? లేకపోతే అదే వ్యాధితో ఉంటారా? వ్యాధి తగ్గించుకోవాలంటే ఎక్కడికి వెళ్ళాలి? డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి. లైన్ కడదాం. మన దేవుని బిడ్డలారా, ఏ డాక్టరు? పరమ డాక్టరు. ఎవరైనా యేసయ్య అండి, యేసయ్య. ఆ పరమ డాక్టర్ దగ్గరికి వెళ్ళి, అయ్యా నా హృదయం భయంకరమైన వ్యాధిలో ఉంది ప్రభా, ఆ వ్యాధిని తగ్గించుకోవడానికి నేను ప్రయత్నించట్లేదు, కనీసం ఆలోచించట్లేదు. ఈ దేని గురించి ఆలోచిస్తుంటాను ఎప్పుడూను? ఆ రోగం ఉంది, ఈ రోగం ఉంది, అది తగ్గాలి, ఇది తగ్గాలి, నేను బాగుండాలి, నేను బ్రతకాలి, నేను ఇంకా లోకంలో ఉండాలి. దీని గురించి ఆలోచిస్తున్నాం కానీ అసలైన వ్యాధి గురించి మనము ఆలోచన లేదు. ఈ రోజు ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. కాబట్టి ప్రేమన దేవుని బిడ్డరా, దేవుడు ప్రేమను బట్టి మీ అందరికీ మనం చేస్తున్నాను. మనసు పూర్తిగా మనము ఈ రోజు నుంచి ఆ వ్యాధిని తగ్గించుకోవడానికి ప్రయత్నిద్దాం. ఈ వ్యాధిని తగ్గించుకోవడానికి ప్రయత్నిద్దాం. ఒక్కరోజే నేను తగ్గిపోతుందని నేను చెప్పట్లేదు. ఒక్కరోజే వ్యాధి తగ్గిపోతుంది. మెడిసిన్ ఇస్తాడు కదా, ఆయింట్మెంట్ ఇస్తాడు డాక్టరు. అవన్నీ ఏం చేస్తుండాలి? వాడుతూ ఉంటారు. ఎలా వాడాలి చెప్పండి? ఇప్పుడు పరమ డాక్టర్ దగ్గరికి వెళ్ళే వ్యాధి ఉంది మనకి,
ప్రార్థన ద్వారా పోవాలి. ఆ వ్యాధి ఎలా పోవాలి అంటే ఒంటరిగా గదిలోకి వెళ్ళిపోవాలి. ఎవరికి చెప్పక్కర్లేదు. భర్త భార్య చెప్పక్కర్లేదు, భార్య భర్తకు చెప్పక్కర్లేదు, పక్క వాళ్ళ ఇంటికి పొరుగు వాళ్ళ ఇంటికి వెళ్ళి చెప్పవలసిన పని లేదు. మనం వెళ్ళింది డాక్టర్ దగ్గరికి కదా. పరమ డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఇందులో ఏమేమి అయితే పాపాలు ఉన్నాయో ఇవన్నీ ప్రభు పాదాల దగ్గర పెట్టేయాలి. ఏం చేయాలండి? ప్రభు పాదాల దగ్గర పెట్టేయాలి. ప్రభువా, ఇదిగో నేను పాపిని, నా పాపాలు ఇదిగో, ఈ పాపము ఈ పాపము ఈ పాపము ఈ పాపము. నీ చిన్నప్పటి నుంచి నువ్వు ఏ పాపాలైతే చేశావో, ఇప్పుడు కాదండి, మనకి ఊహ తెలిసిన కాడి నుంచి. మనకి ఊహ ఎప్పుడు వస్తుంది? 10 సంవత్సరాలు బట్టి అన్ని తెలుస్తాయి. అవునా కదా? ఒక 10 years వచ్చిందంటే మనకి మనం ఏం చేస్తున్నామో ఏం మాట్లాడుతున్నామో అన్నీ మనకు తెలుస్తుంది. అప్పటి నుంచి మొదలుకొని ఈ క్షణం వరకు ఏమేమైతే పాపాలు చేశామో అవన్నీ ఏం చేయాలి? ఏం చేయాలండి? ప్రతిరోజు వెళ్ళు. ఒక్కరోజు నేను పోతుందని మీకు చెప్పట్లేదు. ప్రతిరోజు వెళ్ళు డాక్టర్ దగ్గరికి. ప్రతిరోజు మందు వేసుకో, టానిక్ తాగు, టాబ్లెట్ వేసుకో, ఆయింట్మెంట్ రాసుకో. మనం ఎక్కువ మందులు వాడితే, ఎంత శ్రద్ధగా టాబ్లెట్ వేసుకుంటే అంత తొందరగా ఏమైపోతుంది? ఈ హృదయం అనే వ్యాధి తగ్గిపోతుంది. హల్లెలూయా! తగ్గిపోతుంది ప్రియమైన దేవుని బిడ్డలారా. అప్పుడు మన పాపులు అవుతామా? మందిరంలోకి అక్కడ నిలబడవలసి వస్తుందా సేవకుడు? అక్కర్లేదు, ధైర్యంగా వచ్చేస్తావు. ఎందుకో తెలుసా? నువ్వు ప్రభుని పోలి ఉన్నావు కాబట్టి, ప్రభు మార్గంలో నడుస్తున్నావు కాబట్టి, ప్రభు చెప్పింది చేస్తున్నావు కాబట్టి, ఆయన తట్టు తిరుగుతున్నావు కాబట్టి, ఆయన మాట వింటున్నావు కాబట్టి, ఆయన మార్గంలో నడుస్తున్నావు కాబట్టి. ఇవి లేవు కదా. అప్పుడు ఏం లేవు? రోగం లేదు కాబట్టి ఇప్పుడు ప్రభు మాట్లాడిన ప్రతి మాట తేటగా వినపడుతుంది. అయ్యో, నేను ప్రార్థనకి వెళ్ళిపోవాలి, మోకరించి ప్రార్థన చేయాలి ఆలోచన, బైబిల్ చదవాలి, తపన తపన. అర్థమవుతుందా? ఎప్పుడు? ఈ వ్యాధి లేనప్పుడు. ఈ వ్యాధి ఉన్నంత కాలము మాత్రము మనము దేవుడికి మాత్రం సమీపంగా ఉండము అన్నది మొదటిదైతే. రెండోది, మనం ఎంత ప్రార్థనకు వచ్చి వెళ్ళిపోయినా ఆ రాజ్యం మనకి సొంతము కాదు. ఏం రాజు? అవుతుందా రాజు? అవుతుందా? అవ్వదు, అవ్వదు. యేసయ్య వస్తే నేను ఆ రాజ్యంకి వెళ్ళిపోతాను అనుకుంటాము. భ్రమ. మనం మోసం చేసుకుంటుమే. ఇంకా కింద చదవండి. ప్రవర్తన బట్టి మన క్రియల ఫలం చొప్పున ప్రతీకారం చేయుటకు యెహోవాను నేను హృదయమును పరిశోధించువాడను, అంతరింద్రియములను పరీక్షించువాడను. పరీక్షించువాడను. న్యాయ విరోధంగా ఆస్తి సంపాదించుకుని వాడు. ఏమంటే న్యాయము విరోధంగా ఆస్తి సంపాదించుకునేవాడు పెట్టని గుడ్లను పొదుగు కౌలు పెట్టవలే ఉన్నాడు. ఏమంటే పెట్టని గుడ్లు వలె. పెట్టని గుడ్లను ఏం గుడ్డది? గుడ్డును పొదుగు కౌలు పెట్టవలే ఉన్నాడు. అంటే ఇక్కడ ప్రభువు చెప్తున్నాడు, ఏ ఆస్తిని సంపాదించుకున్నాడంట? న్యాయ విరోధంగా ఆస్తి సంపాదించుకుని న్యాయము లేని ఆస్తి. అంటే అన్యాయముగా సంపాదించుకుంటున్నాడు. ఆ అన్యాయమైన సంపాదన ఎటువంటిది అంటే గుడ్డు పెట్టని ఉంటుంది కదా, పొదుగు పొదుగు చేయి గుడ్డు పెట్టండి. ఇప్పుడు కోడి ఉందండి, కోడి ఉంది. మాతమ్మ కోడి ఉన్నా మీకు లేవా? ఇప్పుడు మాతమ్మది కోడి ఉంది. కోడి గుడ్డు పెట్టింది, కానీ అది కాదు, గుడ్డు ఉంటుంది కానీ కోడి వేరే. అంటే పెట్టని గుడ్డు అన్నమాట. పెట్టని గుడ్డు అంటే మన సొంతము కాని ఆస్తి కోసము ఏం చేస్తున్నాడు? ఆశ పడుతున్నాడు అంటున్నాడు ప్రభు. ఆశ పడుతున్నాడు అని ప్రభు చెప్తున్నాడు. అందుకే ఇతరులు మనం దేన్ని కూడా ఆశించకూడదు. అది ఎలా ఉంటది అంటే కోడి పెట్టని గుడ్డు లాంటిది అన్నమాట. అది కోడికి సంబంధం ఆ గుడ్డు కాదు, అది పొదుగు
మోజు పెట్టవలే ఉన్నాడు. ఉంటది. తాను పెట్టని గుడ్డు. తాను పెట్టని గుడ్డు అంటే కోడి పెట్టలేదు, కానీ కోడి ఏమంటుంది, ఈ గుడ్డు నాదంటుంది అక్కడి నుంచి బయటకు తెచ్చి. అంటే ఒకసారి చెప్పాను స్త్రీ మీటింగ్ లోనేమో, పిల్లలు కనలేదు కానీ ఆ బిడ్డ నా బిడ్డ అంటుంది. అర్థమవుతుందండి. అందుకే ప్రేమైన దేవుని బిడ్డరా, మనము ఇతరులు సొమ్ము మనము ఆశించటానికి వీల్లేదు. ఇంకేమంటున్నాడు, ఉన్నాడు సగం ప్రాయంలో వాడు దానిని విడవవలసి వచ్చెను. సగము ప్రాయంలో వాడు దానిని విడవవలసి వచ్చెను. అట్టి వాడు కడపట వాటిని విడుచు అవేకుగా కనబడును. ఉన్నత తలము నుండి మహిమ గల సింహాసనము మొదటి నుండి మా పరిశుద్ధాలయము స్థానము ఇశ్రాయేలునకు ఆశ్రయము. యెహోవా నిన్ను ఎవరైనా విసర్జించేవారంటారు సిగ్గునందుడు. ఏం చేస్తారంట, యెహోవా నిన్ను విసర్జించే వారు సిగ్గు నుండుతారు. అందుకే మనము ఎలా ఉండాలి, యథార్థంగా ఉండాలి. మంది కాదన్నది తీయకూడదు. 5 నుంచి చదవండి, ఒక్క 5 నిమిషాలు. పైన 5 చదవండి ఒక్కసారి. యెహోవా 5 నుంచి 6 ఉండాలి. ఇలాగ సెలవిస్తున్నాడు, నరులను ఆశ్రయించి శరీరుల తనకు ఆధారంగా చేసుకొచ్చు. ఏం చేస్తున్నాడంటే యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, నరులను ఆశ్రయించి శరీరులను ఆయనకు ఆధారముగా చేసుకొనుచు తన హృదయమును తొలగించుకుని వాడు ఏం చేస్తాడంట, వాడు శరీరధారి ఏం చేస్తున్నాడంట, వీడు శరీరధారి అంటే లోక సంబంధమైన వాడు. యెహోవా మా హృదయం నుంచి వాడు ఏం చేస్తున్నాడు, ఆశ్రయిస్తున్నాడు. శరీరాల ఆధారం చేసుకుని ఎవరిని ఆధారం చేసుకుంటాడు, శరీరధారిని వాడు ఆధారం చేసుకుంటున్నాడు. అంటే లోకస్తుల్ని వాడు ఆధారం చేసుకుంటున్నాడు. ఆధారం చేసుకుని హృదయమును యెహోవా మీద నుండి తొలగించుకొనుచున్నాడు. ఏమంటే ఎందుకు హృదయము వాడు యెహోవా మీద నుంచి హృదయం తొలగించేసుకుంటున్నాడు, వాడు హృదయము యెహోవా మీద లేకుండా వాడు తొలగించుకుంటున్నాడు అంటున్నాడు. అంటే వాడు ఎవరిని ఆధారం చేసుకుంటున్నాడు, శరీరధారిని అంటే లోక మనుషుల్ని ఆధారం చేసుకున్నాడు. కాబట్టి వాడికి ఎవరద్దు, ఆయన హృదయం నుంచి వాడు తొలగిపోతున్నాడు. అంటే దేవుడు వద్దు, నాకు ఏం చర్చికి వెళ్ళాలి, ఏ బైబిల్ చదవాలి, ఏ వాక్యం వినాలి, నాకు దేవుడు వద్దు అని వాడు ఏం చేస్తున్నాడంటే దేవుడి నుంచి దూరం అయిపోతున్నాడంట. ప్రియమైన దేవుని బిడ్డరా, దూరం అయిపోతే ఎవరికి నష్టము, మనకే నష్టం. కాబట్టి ప్రభువుకి మనం దూరం కాకుండా, మన మనసు ప్రభు నుంచి చల్లారిపోకుండా, ఇప్పటికే మన సంఘం నుంచి చాలా మంది కూడా అలాగే దూరం అయిపోయారు బిడ్డలారా. కాబట్టి దయచేసి మనమన్నా ప్రభుని ఆధారం చేసుకుందాం, ప్రభు మాట విందాం, మన హృదయాన్ని శుద్ధి చేసుకునే సిద్ధపడ్డాం.